హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది ₹1,00,000 జీతంతో మనకి ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇవి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. 2025లో ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ కింద చెప్పుకోవచ్చు. ఇవి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25 ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అయ్యి 24 మే 2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి. దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి బేసిక్ 40,000 నుంచి 1,40,000 వరకు ఉంది. అయితే మనకు నెలకు వచ్చేసి దాదాపుగా 1,00,000 పైన వస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 13 లక్షల శాలరీతోని ఈ నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది. వీటికి సంబంధించి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 27 సంవత్సరాల ఏజ్ ఇచ్చారు. అది కూడా 24/5/2025 వరకు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST వాళ్ళకు 5 ఇయర్స్, OBC వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10 ఇయర్స్ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా పర్లేదు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలి. దానికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్లో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఫర్ 3 ఇయర్స్ సైన్స్ BSc విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ full time regular bachelor's degree in engineering in any discipline. Physics and mathematics should be subjects in any one of the semesters అని ఇచ్చారు. సో దీనికి సంబంధించి మన ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, దానికి సంబంధించి 309 ఉద్యోగాలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 125 ఉన్నాయి. EWS 30, OBC నాన్ క్రిమిలేయర్ 72, SC 55, ST 27 ఉన్నాయి. PWD 7 వేకెన్సీలు ఉన్నాయి. C కేటగిరీ కింద ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ విమానయాన శాఖ ఏదైతే ఉంటుందో దాని పరిధిలో ఉన్న సంస్థ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్కి సంబంధించి మనం చూసుకోవచ్చు. దానికన్నా ముందుగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనకు అప్లికేషన్ అనేది జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ సంబంధించి ముందుగా మనకు వ్యాలిడ్ ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్తోని అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ కేటగిరీ వాటికి సంబంధించిన రెలవెంట్ డాక్యుమెంట్స్తోని మనము డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ₹1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ₹1,000 ఫీజుతోని మనం చేసుకోవచ్చు. అదేవిధంగా SC కానీ ST కానీ PWD క్యాండిడేట్స్ కానీ అప్రెంటిస్ ఎవరైతే అప్రెంటిస్షిప్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేశారో, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వెంటనే అప్లికేషన్ అనేది స్టార్ట్ కాగానే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఈ నోటిఫికేషన్స్ చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ ఇయర్లో ఇది బెస్ట్ నోటిఫికేషన్ కింద చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా సో మనకు స్క్రీనింగ్ టెస్ట్ వాటికి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్లోనే ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్నీ కరెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే SC/ST అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకు కేటగిరీ సర్టిఫికెట్ కూడా 24/5/2025 కన్నా ముందుది కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. కేటగిరీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. EWS కూడా 25-26 ఏదైతే ఉంటుందో EWS వాళ్ళు 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్ కొత్త తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. OBC కమ్యూనిటీ కూడా 25-26కి సంబంధించి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి
చేయాల్సి ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి 24/5/2025 అనేది ఉంది. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.